వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అజద్ గారు ఇప్పుడు గోల్డ్ రేట్ ఎప్పుడైతే పెరుగుతూ వచ్చిందో చాలా రకరకాల మోసాలన్నీ కూడా బయట జరుగుతున్నాయి. ఇంతకుముందు తెలియక ఒక హాల్ మార్క్ ఉంటుంది 24 క్యారెట్కి సంబంధించి అని చెప్పి 916 మాత్రమే చెక్ చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇంకొక ఈ సింబల్లో ఉండే ఒక హాల్ మార్క్ కూడా వేస్తున్నారు. ఇప్పుడు ఆ హాల్ మార్కులు కూడా ఫేక్ చేసి బంగారం అమ్మారు అని చెప్పి చాలామంది బంగారం కొన్న వాళ్ళు మోసపోయి కంప్లైంట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అసలు బంగారం విషయంలో ఫేక్ గోల్డ్ ఎవరైనా సేల్ చేసి మనం మోసపోయినట్టయితే మనం దాన్ని మళ్ళీ ఎలా రికవర్ చేసుకోవచ్చు? లాకి సంబంధించి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా దాంట్లో? అంటే ఈ బంగారానికి సంబంధించి హాల్ మార్క్ సంబంధించి బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ భారతదేశానికి సంబంధించిన ఒక వ్యవస్థ పనిచేస్తుంటుంది. ఈ హాల్ మార్క్ సంబంధించిన ఇవన్నీ కూడా ఇప్పుడు హాల్ మార్క్ వెయ్యాలి అంటే దాంట్లో ఇప్పుడు 916 బంగారం అని ఇవన్నీ ఉంటాయి, సర్టిఫికేషన్ ఉంటుంది. అవి జనరల్గా ఏమవుతుందంటే అవి వాళ్ళకి ప్రతి ఏదైతే దాని లైసెన్స్ అప్లై చేసుకోవాలి. వాళ్ళు లైసెన్స్ అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే మీరు హాల్ మార్క్ ఏదైతే ఉందో ఆ బంగారం మీద వేసినప్పుడు మీరు హాల్ మార్క్ సంబంధించిన అవన్నీ తీసుకున్నప్పుడు మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ఆ బంగారం యొక్క వివరాలన్నీ దాంట్లో వస్తాయి. ఇది నెంబరు దాని అన్నీ ఉంటాయి, కోడ్ అదంతా. సో అలాంటి సన్నివేశాలు ఉంటాయి. జనరల్గా ఏంటంటే మన వాళ్ళకి ఏంటంటే ఊళ్ళో జనరల్గా మనం విలేజ్ ప్రాంతంలో కానీ టౌన్లో కానీ తెలిసిన XYZ పర్సన్ అది ఇంకొకరన్నా తెలిసిన వాళ్ళనో అలా వెళ్తుంటారు. అలాగే ఏదైనా పెద్ద పెద్ద కంపెనీలతో మీరు ఎప్పుడైతే ఉంటారో, ఇప్పుడు మొన్న కొన్ని XYZ కంపెనీ ఉంది, దానికి సంబంధించిన జ్యువెలరీ వెయిట్లో కూడా అంటే బరువులో కూడా తూనికల కొలతల శాఖ వాళ్ళకి మనం కంప్లైంట్ చేయొచ్చు దాంట్లో ఉన్నప్పుడు. తర్వాత కొంతమంది ఏంటంటే మన బంగారం కొనేటప్పుడు దాంట్లో రాళ్ళు ఉంటాయి, స్టోన్స్ వస్తుంటాయి. స్టోన్స్ కొంతమంది ఆ స్టోన్స్ కూడా బంగారం లెక్క వేసేస్తుంటారు, కానీ ఆ స్టోన్స్ తీసేసే బంగారం విడిగా లెక్క వేయాలి. అలాగే తరుగు విషయంలో అంత స్టాండర్డ్ అనేది లేదు. ఒక్కొక్క వాళ్ళ ఆ యొక్క వజ్రాభరణాన్ని బట్టి తరుగు మారుతుంటది. ఇప్పుడు ప్లేన్ అప్పుడు 5%, 10%, 15% అని. జనరల్గా ఆ తరుగు ఎంత అవుతుంది, ఒక బంగారం కరగబెట్టేటప్పుడు ఎంత తరుగు అవుతుంది ఏంటి అనేది కామన్ మ్యాన్కి నాలెడ్జ్ ఉండదు. సో చాలా మంది అనేది అంటే ఆ తరుగులోనే బెనిఫిట్ అవుతాము లేదా ఆ తరుగులోనే బెనిఫిట్ అవుతారు అనేది ఒక జనరల్ ప్రశ్న జనాభాకి. ఆ తయారీదారుల విషయంలో అదే ఒకటి. తర్వాత జిఎస్టీలో కూడా ఆలోచించాలి. జిఎస్టీ తెలియకుండా కొంతమంది జిఎస్టీ ఎంత వేస్తుంటారు. ఆ జిఎస్టీ ఎంత పర్సెంటేజ్ వేస్తారు, నిజంగా వీళ్ళు అంత కడుతున్నారా లేదా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు జనరల్గా ఎలా ఉందంటే భారతదేశంలో ఒక బంగారం అమ్మబోతే అడివి, కొనబోతే కొడివి. ఇప్పుడు మనం ఇప్పుడు 1,60,000 అంత 70,000 ఉంది బంగారం రేటు. ఇప్పుడు ఒక మనం ఆర్నమెంట్ బంగారం మనం కొనాలి అంటే 1,00,000 కాదు 2 లక్షలు అవుద్ది. ఇప్పుడు 4 తులం బంగారం 10 గ్రాములు ఇప్పుడు 2 లక్షలు అవుద్ది మనం కొనాలంటే. ఎందుకు అంటే దానికి తరుగు అంటాడు, ఇంకేదో మావే అంటారు, ఏ లెక్కలు మనకు అర్థమై సావు. మళ్ళీ తిరిగి మనం అమ్మితే తరుగు గిరి మొత్తం పోయి 150 140 ఇస్తారు మన చేతికి. సో అలాగా కామన్ మ్యాన్కి తెలియదు, దీని గురించి అవగాహన ఉండదు. సో ఈటీఎఫ్లో పెడదాము అంటే ఈటీఎఫ్లో అంటే మన దగ్గర గోల్డ్ ఉండదు, అదే ఆన్లైన్లో ఉంటుంది. అది ఎప్పుడు తరిగిద్దో ఎప్పుడు పెరిగిద్దో అది మనకు తెలియదు, మనం చూసుకుంటా ఉండాలి. అదొక పెద్ద పంచాయతీ. సో ఇవన్నీ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న రేటు సడన్గా పెరగటం వల్ల, బంగారం రేట్లు పెరగటం వల్ల జనాభాకి ఏమైంది అంటే మీకు తెలియకుండా కొన్ని ఫేక్ అనేవి వస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ వారు సూచించిన సింబల్స్ కాకుండా వేరే వేయటం, అలాగే మనం అనుకున్నంత బంగారం తగ్గటం. ఇప్పుడు ఇది 18 క్యారెట్ 24 క్యారెట్ పోయి ఇప్పుడు 18 క్యారెట్ ఏదో వచ్చిందంట. దాంట్లో ఎంత బంగారం ఉన్నది ఇప్పుడు కామన్ మ్యాన్కి అర్థం కాదు, అసలు ఎంత ఉందో తెలియదు. అసలు 916 అంటే కూడా చాలా మందికి తెలియదు. ఇంత బంగారం ఉండాలనేది పర్సంటేజ్ మనది, ఇంత రాగి ఇంత బంగారం ఉన్నది తెలియదు. వీళ్ళు ఏం చేస్తుంటారు, జనరల్గా మనం బంగారం కొనేటప్పుడు స్వచ్ఛమైన బంగారం అయితే 99.99 ఉంటుంది, మామూలు బిస్కెట్ బంగారం అయితే. మనం చేసుకున్న ఆర్నమెంట్ బంగారం ఏం చేస్తారు, రాగి కూడా కలుపుతారు దాంట్లో. రాగి కలిపి రాగి కూడా రేట్ వేస్తారు, అది మనకు తెలియదు. సో ఈ విధమైన లోపాలు ఉంటాయి, కామన్ మ్యాన్కి అది అర్థం కాదు. సార్ ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న వస్తువు మనం 2 లక్షల కోసం వస్తువు కొంటాం, వాళ్ళది పెద్ద సంస్థలు ఉంటాయి. బంగారు జ్యువెలరీ షాపులు అంటే పెద్ద పెద్ద సంస్థలు, కోట్లాది రూపాయల టర్న్ ఓవర్ ఉంటాయి, వాళ్ళకి మంచి అడ్వకసీ ఉంటుంది, మంచి పరిచయాలు ఉంటాయి, పొలిటికల్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక కామన్ మ్యాన్ 2 లక్షలు పెట్టి నగలు కొని ఆయన మీద గొడవ వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితిలో ఈ రోజు ఉన్నాడు మనిషి. అలాగే ఎన్నో కంప్లైంట్లు వస్తుంటాయి, వాళ్ళు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కన్జ్యూమర్ కోర్టులో మనం 1915 ఇప్పుడు మీ బంగారంలో హెచ్చు తగ్గులు కనుక ఉన్నట్లయితే 1915కి మనం కంప్లైంట్ చేయొచ్చు. సార్ దాని కన్జ్యూమర్ వాళ్ళు చూసుకుంటారా ఇంతవరకు అది అనేది చూసినా కొంత టైం పడుతుంది. రెండోది మీరు ఇది మన స్టాండర్డ్ ఉంటుంది బంగారం సంబంధించి, వాళ్ళకి బ్యూరో స్టాండర్డ్ వాళ్ళకి మనం కంప్లైంట్ చేయొచ్చు. అది ఎప్పుడు తేలాలి అనేది 2. తర్వాత చీటింగ్ కేసు అయితే మీరు డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. అలాగే మీరు వెయిట్ సంబంధించి గ్రాముల్లో మిల్లీగ్రాములు వెయిట్ మిల్లీగ్రాములు ఉన్నాయనుకోండి, దానిపైన మీరు తూలికలు కొలతల శాఖల వారికి మీరు కంప్లైంట్ చేయొచ్చు.
దాని మీద వాళ్ళు చూస్తారు, చూసి కంప్లైంట్ చేయొచ్చు. ఇవన్నీ రకాల కంప్లైంట్ చేయొచ్చు. ఉమ్, అది ఎవరో ఒక్కల వల్ల కాదు, అది ఉమ్, రెగ్యులర్గా అందరికీ చైతన్యం రావాలి. ఉమ్, ఇప్పుడు విదేశాల్లో ఒక చిన్న సంఘటన జరిగితే ప్రతి ఒక్కరు కోర్టుకి వెళ్తారు, ప్రతి ఒక్కరు కంప్లైంట్లు ఇస్తుంటారు కన్జ్యూమర్ దాంట్లో. ఉమ్, మన దేశంలో అలా లేదు. ఉమ్. సర్దుకుపోయే మనస్తత్వం, ఏం కాదు వాళ్ళ పాప నాలే పోతారా అనేది. అవును. ఎప్పుడైతే ఆ విధంగా ఉన్నప్పుడు కూడా వీళ్ళు జరుగుతూనే ఉంటాయి. ఉమ్, అలాగే ఒకటి వస్తువు మీరు కొనేటప్పుడు దానిపైన అవగాహన కల్పించుకోవడం చాలా ముఖ్యం. ఉమ్, అది మన వస్తువు కొన్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఎందుకు కూరగాయలు కొనేటప్పుడు 100 రకాలుగా ఆలోచిస్తారు. పుచ్చులు ఉన్నాయా, వంకాయలు ఉన్నాయా, ఉమ్. పుచ్చులు ఉన్నాయా, అవి ఉన్నాయి, ఏవో రకరకాలుగా వేసి ముదురా లేత అని ఆలోచిస్తారు. అవును, అవును. అలాంటిది ఒక బట్టలు కొనేటప్పుడు, షర్ట్ కొనేటప్పుడు 100 రకాలుగా ఆలోచిస్తారు. ఈ షర్టు ఉమ్, బాగుందా, బాగాలేదా, లేకపోతే ఈ క్లాత్ బాగుందా, చీర కొనేటప్పుడు ఈ చీర ఇంతేనా, ఆ చీర అంతా అన్నప్పుడు ఉమ్, మీరు బంగారం కొనేటప్పుడు ఎందుకు అవగాహన కల్పించుకోరు అనేది మనం ఆలోచించుకోవాలి. ఉమ్, ఎందుకంటే కూరగాయలంటే పోతే అది పెద్ద ఇబ్బంది కాదు, కానీ బంగారం అనేది జీవితకాలం ఉండేది. అది అవును, పిల్ల తరం ఉంటుంది మనం దాచుకుంటే. అవును. సో అలాంటిదప్పుడు మీరు ఎంతవరకు దాన్ని చూసుకున్నారు, ఎంతవరకు చేశారు అనేది మనం ఆలోచించాలి. ఉమ్, ప్లస్ అలాగే ఇప్పుడు కొత్త రకరకాల పేర్లతో ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా దీనిపైన కొత్త జీవో తీసుకురావాలి. ఉమ్, ఎవరు ఎలా చేస్తున్నారు ఏంటి అని దాని మీద. ఉమ్, సో ఇక్కడ కన్జ్యూమర్గా మనకున్న హక్కులు ఉంటాయి, బాధ్యత ఉంటుంది. ఉమ్, అలాగే ఆ అమ్మకందారుల విషయంలో వాళ్ళు కొత్త నయా ట్రైనింగ్ కూడా చేస్తుంటారు. ఉమ్, ఇప్పుడు ఈ మధ్య పాత బంగారం తీసుకొచ్చి కొత్త బంగారం ఇస్తామంటారు. ఉమ్, పాత బంగారానికి తక్కువ రేట్ వేస్తారు, కొత్త బంగారానికి ఎక్కువ రేట్ వేస్తుంటారు. ఉమ్, అట్లా కూడా మనం మోసపోయే పరిస్థితులు ఉంటాయి. ఉమ్. ఒక కామన్ మ్యాన్ వెళ్ళి బంగారం అమ్మాలంటే చాలా కష్టమైన పని ఈరోజు. అవును. ఇప్పుడు మన దగ్గర ఒక బంగారం ఉంది, ఏదో ఇప్పుడు చైన్ ఉంగరం ఉంది నాది, ఇది అమ్మాలంటే చాలా కష్టం. ఉమ్, దీన్ని అమ్మాలంటే దానికి తెలివి ఉండాలి. తెలివి ఉండాలంటే దానికి కరగబెట్టాలా, దానికి ఇంత అని పర్సంటేజ్ తీసుకోవాలి, అది తీసుకెళ్ళి ఎక్కడ మరి కొనేవాడు ఏమైనా ఉంటాడు, ఉమ్, అక్కడ టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. ఉమ్, మీరు బంగారం డైరెక్ట్గా ఎక్కడ కొన్నారు అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు తరుగు అని కలిపి వేస్తారు. ఉమ్, అలా కాకుండా ఈ బంగారాన్ని కరగబెట్టి మీరు ముద్దలాగా చేసి అమ్మాలి, దానికి ఇంత పర్సంటేజ్ తీసుకొని ఉమ్. అంటే ఎవరు కొంటారు, అవును. అక్కడ కూడా టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. అంటే కొనటం ఈజీ, బంగారంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఉమ్, బంగారం కొనటం ఈజీ, ఉమ్, మీరు ఎక్కడైనా పోయి కొనొచ్చు, ఉమ్, కానీ అమ్మటం కష్టం. ఉమ్. అది కస్టమర్కి సాధ్యం కాని పని, అవును. కాబట్టి అక్కడ టెక్నికల్ ప్రాబ్లం అవుతుంది. ఉమ్, కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి. బంగారం కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళొచ్చు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు, తర్వాత స్టాండర్డ్ వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు, ఉమ్, తూనికల కొలతల శాఖ వారికి కంప్లైంట్ చేయొచ్చు. ఉమ్, వీటన్నిటి మీద అవగాహన పెంచుకోండి. ఉమ్. అది మెయిన్ ప్రాబ్లం. ఎక్కడంటే భారతదేశంలో బంగారం కొనటం ఈజీ కానీ అమ్మటం కష్టం, కష్టం. దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ఒక దగ్గర కొన్నది మళ్ళీ ఇంకొకరి ఇంకొకరు దగ్గర తీసుకోరు. తీసుకోరు. ఉమ్, అది ప్రాపర్ గోల్డ్ కాదంటారు. ప్రాపర్ గోల్డ్ కాదంటారు, ఇంత కలిసిందంటారు, అంత కలిసిందంటారు. ఉమ్, మరి ఇవన్నీ ఉంటాయి టెక్నికల్ ప్రాబ్లమ్స్. అవును. కాబట్టి ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఒకసారి ఆలోచించుకుందాం బెటర్. ఓకే. అందుకే మోడీ గారు చెప్పినట్టు మహానుభావుడు ప్రజెంట్ అయితే బంగారం కొనుక్కొని ఉండడమే ఉత్తమం. అవును, ఎందుకంటే ఇప్పుడు కాస్ట్ కూడా పెరిగింది కాస్ట్ కాబట్టి పెరిగింది. ఎవరు కొనకుండా ఉంటే తగ్గే ఆయన ఛాన్సెస్. చెప్పింది మనం పాటించడం కరెక్ట్, మహానుభావుడు చెప్పారు. ఉమ్.